ఎవడో మాట్లాడుతానండి, పని అనేసరికి చాలామంది ఏం అర్థం చేసుకున్నారంటే, పని సంఘ పెద్దలు చేసుకుంటారు, పని సేవకుడు చేసుకుంటాడు, లేదా సేవకుడు కుటుంబం చేసుకుంటుంది. తప్పండి. ఇప్పుడు సంఘం అనగానే దేవుని కుటుంబం కదండి. ఇదంతా సంఘం అనగానే దేవుని కుటుంబం. ఇప్పుడు మన కుటుంబాలలో ఒక వ్యక్తి పనిచేసి మిగతా వాళ్ళు 10 మంది ఇంట్లో కూర్చొని తింటున్నారు అనుకోండి, కుటుంబం అభివృద్ధి చెందుతుందా, పేదరికంలో ఉంటుందా? మీరు చెప్పండి. ఒక్కడ సంపాదన మీద 9 మంది బతకగలుగుతారండి? ఒక్కడ పని చేస్తుంటే కుటుంబం బాగుంటుందా? తిండి ఉంటుందా? బట్ట ఉంటుందా? వస్తువులు ఉంటాయా? ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ఉంటాయా? ఏముండదండి. ఒకటి పని చేస్తే అవదు. ఆ కుటుంబంలో ఉన్న మిగతా 9 మంది కూడా ఏదో ఒక పని, భార్య ఇంట్లో పని చూసుకుంటుంది వదిలేండి, మిగతా ఉన్న వాళ్ళందరూ కోడళ్ళు కూతుర్లు అందరూ కూడా ఏదో పనికి వెళ్ళి కాస్తో కోస్తో నెలకి సంపాదిస్తున్నారు అనుకోండి, అందరూ సంపాదిస్తున్నారు అనుకోండి, ఆ కుటుంబం బాగుంటుందా బాగోదా? బాగుంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటారు, వస్తువులు కొనుక్కుంటారు. కుటుంబంలో ఏమన్నా ఏదైనా హాస్పిటల్కి ఖర్చు వస్తే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఆ కష్టపడిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఎవరిని దేహేయాన్ని అడగాల్సిన అవసరత ఉండదు. ఎప్పుడైతే కష్టపడి పనిచేసే తత్వం లేదో ఆ కుటుంబాలు బాగోవు, పేదరికంలో ఉంటాయి, ఆ కుటుంబాల్లో అప్పులు ఉంటాయి, ఆ కుటుంబాల్లో ఏమండి సరైన వసతులు ఉండవు, ఆ కుటుంబం బాగోదు. కారణం ఏంటంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కష్టపడి పని చేయటం లేదు. కుటుంబంలో ఉన్న వాళ్ళు కష్టపడి పని చేయకపోతే కుటుంబం బాగోదు. సంఘములో ఉన్న విశ్వాసులందరూ సంఘం కోసం కష్టపడి పని చేయకపోతే సంఘం బాగోదు. ఒక్క సేవకుడు పనిచేస్తే ఒక 10 మంది పెద్దలు పనిచేస్తుంటే సంఘం ఎక్కడంటే ముందుకెళ్తుంది? సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా సంఘానికి స్తంభాలుగా మారిపోవాలి. మా పని ఏంటో మాకు చెప్పండి, మేము చేసుకుని వెళ్ళిపోతాం. ఈ సంఘం, ఈ కుటుంబం తండ్రిది కదా, దీన్ని మనం విస్తరింపచేయాలి కదా, దీన్ని మనం అభివృద్ధి చేయాలి కదా అని అందరికీ కూడా సంఘాన్ని విస్తరింపచేయాలి, సంఘాన్ని అభివృద్ధి చేయాలి, అనేక సభలు జరగాలి, అనేకమైన సత్యాలు మా సంఘం ద్వారా సమాజంలోనికి వెళ్ళాలి అని ప్రతి కుటుంబం నడుం కట్టాలి. అప్పుడు క్రీస్తు సంఘము, అప్పుడు ఈ శరీరము అభివృద్ధి చెందుతుంది అన్నాడు.